అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడు ఉంటాయి. అందరికీ సుఖశాంతులతో ఉండాలి. నిన్న గణేశ నిమజ్జనమైంది. ఆ శివుడి దేవల్ల, విఘ్నేశ్వరుడి దేవల్ల, అలాగనే రాముల వారి దేవల్ల అందరూ బాగుండాలి. మా కాంగ్రెస్ గవర్నమెంట్ రాబోయే కాలంలో తప్పకుండా వస్తుంది. రాహుల్ గాంధీ గారు ఆ రాముల వారి దయతో తప్పకుండా ప్రైమ్ మినిస్టర్ అవుతారు. ఇక్కడ కూడా గవర్నమెంట్ చక్కగా జరుగుతుంది, అన్ని బాగానే ఉంటుంది. అదేవిధంగా రేవంత్ రెడ్డి గారి పరిపాలన గాని, అడ్మినిస్ట్రేషన్ గాని, కేబినెట్ లో ఉన్న మంత్రుల అడ్మినిస్ట్రేషన్ గాని, మా తెలంగాణలో చేస్తున్న ఆఫీసర్స్ కూడా చాలా చక్కగా పబ్లిక్ లో అందుబాటులో ఉంటూ గవర్నమెంట్ ను ముందుకు నడిపిస్తున్నారు. సరే, పాడి కౌశిక్ రెడ్డి మీద మొన్న హాట్ కామెంట్ చేసింది కదా. ఇక పాడి కౌశిక్ రెడ్డి హాట్ కామెంట్ చేస్తుందంటే, పాడి కౌశిక్ రెడ్డికి అడ్మినిస్ట్రేషన్ ఏం తెలుసబ్బా? దేశం అడ్మినిస్ట్రేషన్, అన్ని అడ్మినిస్ట్రేషన్ ఎందుకు కల్పించుకోవాలి? ఆయన ఇంతకు ముందు ఏమైనా ముఖ్యమంత్రి చేశారా? నేను ఒకటి అడుగుతున్నా, చంద్రశేఖర్ గారు తెలంగాణ విద్యార్థులు తెలంగాణ పోరాటం 60 సంవత్సరాల పోరాటం చేసిన ఒక తెలంగాణ గురించి పోరాటం చేస్తే సోనియా గాంధీ గారు తెలంగాణ ఇస్తే, అలాంటి తెలంగాణ ఇచ్చిన ఆయన భర్త రాజీవ్ గాంధీ గారు ఆయన విగ్రహానికి, వాళ్ళ రాజీవ్ గాంధీ విగ్రహానికి ఇక్కడ పెట్టవద్దని అంటే, నేను చెప్తున్నా కదా, రాముల వారి సన్నిధానంలో అది మంచి పద్ధతి కాదు. ఇంకోసారి రాజీవ్ గాంధీ గారి పేరు ఎత్తితే మాత్రం మేము ఊకునేది లేదు. రాముల వారి సాక్షిగా చెప్తున్నా, ఇంకోసారి రాజీవ్ గాంధీ ఫ్యామిలీ గురించి గాని, గాంధీ ఫ్యామిలీ గురించి గాని ఎవరైనా మాట్లాడితే అది దేవుడు తప్పకుండా సహించడని నేను భావిస్తున్నాను. 100% సహించడు. ఎప్పటికి స్వతంత్రం వచ్చినప్పటి నుంచి స్వతంత్రం పోరాటం చేసి స్వతంత్రం తెచ్చింది ఎవరయ్యా అంటే ఆ రోజుల్లో నెహ్రూ గారు. అదేవిధంగా తర్వాత పరిపాలన చేసిన మన ఇందిరాగాంధీ ఎస్టీ, ఎస్సీ, బీసీ, బడుగు బలైన వర్గాలకు లోకల్ బాడీకి పైసలు అందేటట్టు ఇవాళ రోడ్స్ గాని, ఇక లోకల్ బాడీలో గాని, ఎస్టీ, ఎస్సీ సబ్ ప్లాన్ గాని, ఆ రోజుల్లో కూడా 86,000 కోట్ల రూపాయలు ఒకటేసారి రైతులకు రుణమాఫీ చేసిన ఘనత అది సోనియా గాంధీది, యూపీఏ చైర్పర్సన్ సోనియా గాంధీది, అలాగే మన్మోహన్ సింగ్ గారిది. ఇవాళ మోడల్ స్కూల్స్, కేంద్ర విద్యాలయాలు, హైవే, నేషనల్ రోడ్స్ ఈ భారతదేశానికి ఒక దిశ దశ చూపించిన ఒక గాంధీ ఫ్యామిలీకే నువ్వు ఇలా మాట్లాడడం అది మంచిది కాదు. ఇంకోటి, కేటీఆర్ కూడా మాట్లాడడం కరెక్ట్ కాదు. ఆ విగ్రహానికి, రాజీవ్ గాంధీ విగ్రహానికి ఒకవేళ జోలికొస్తే ఎస్టీ, ఎస్సీ, బడుగు బలైన వర్గాలకు నేను ఇవాళ వారి కేటీఆర్ కూడా చెప్తున్నా, నువ్వు ఏమైనా మాట్లాడినా పర్వాలేదు, నేను ఏదైనా మాట్లాడితే దానికి ఏదైనా కొద్ది గొప్ప మేము ఎక్స్క్యూజ్ చేస్తామేమో, కానీ నువ్వు రాజీవ్ గాంధీ ఫ్యామిలీకి మాట్లాడితే మాత్రం నీకు ఎక్స్క్యూజ్ చేసేది లేదు. నువ్వు అనుకుంటున్నావేమో మేము ఎక్స్క్యూజ్. కౌశిక్ రెడ్డికి ఏం అవగాహన ఉన్నదని, ఆయనకి ఏబిసిడీలు తెలియదు, ఆలు కూడా తెలియదు, 56 ఆలు తెలియదు, 26 ఏబిసిడీలు తెలియని ఆయన ఒక వ్యక్తి మాట్లాడితే దానికి ఒక మీరు ఒకటి కౌశిక్ రెడ్డి గురించి అడిగితే నేను ఏం చెప్పాలి? ఆయనకి ఏమీ తెలియదు పాపం. ఆయనకేం తెలుసు? స్టేట్ అడ్మినిస్ట్రేషన్, సెంట్రల్ అడ్మినిస్ట్రేషన్ భారతదేశంలో స్వతంత్రం తెచ్చింది. ఇవాళ సోనియా గాంధీ గారు తెలంగాణ ఇస్తే కేసీఆర్ ముఖ్యమంత్రి కాగలిగిండు. ఒకవేళ తెలంగాణ ఇవ్వకపోతే అవేదా? ఇచ్చిన తెలంగాణ తర్వాత మీ కుటుంబ సభ్యులు ఏమేం చేసిండ్రో మీరు కూర్చొని ఆలోచించుకొని చెప్పాలి. కానీ గాంధీ ఫ్యామిలీకి మాత్రం ఏమన్నంటే మేము ఊరుకునేది లేదు. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.